ఎంత పక్కన వాడు చెప్పాడనుకోండి, నీ ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఉందంటే, అంత మన ఈగో యాక్సెప్ట్ చేయదండి. ఇది ఇంకో ప్రాబ్లమ్ ఉంది. నీ ఇంటిలో రిపేర్ నువ్వు చూసుకుంటే నువ్వు బాగుపడతావు. పక్కనోడు గాని నీ ఇంట్లో ఇదైంది, అదైంది అనుకోండి, నా ఇంటిలో అంటావా? నాకేం కాలేదు, మా ఇంటికేం కాలేదు, నేను ఇంకా యంగే, నాకేం కాలేదు, నాకేం రోగం లేదు, నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు. అందుకే పక్కనోడు చెప్పని ఇచ్చుకోకూడదండి. నువ్వు ఒక రూమ్‌లో కూర్చొని ఓ 10 నిమిషాలు ఆలోచన చేయి. ఒరేయ్! నేనెక్కడ ఎలా ఉన్నానురా? ఎప్పుడు ఎలా ఉన్నాను? నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా వయసెంత? నేనిప్పుడు ఏం చేయాలి? నా కర్తవ్యాలేంటి? నా బాధ్యతలేంటి? నేనెంత ఆనందాన్ని పొందాను? ఇంకా ఏముంది? నేను పొందాలని ప్రయత్నం చేస్తున్న ఆనందంలో నాకు మంచిదెంత జరుగుతుంది? నాకు హాని ఎంత జరుగుతుంది? కాబట్టి ఇక్కడ విదురుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితో, "అయ్యా! నీ 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 ప్రెజెంట్ స్టేట్‌ని నువ్వే చూసుకో. ఎలా ఉన్నావో నువ్వు చూసుకో." కాబట్టి ఇంట్రాస్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్రాస్పెక్షన్. ఆ! విచారణ. విచారణ లేకుండా ఈ సమాజం ఏం చెప్తుందంటే విచారించకు. జస్ట్ డూ ఇట్. నీకు మనసులో వచ్చిందంటే చేసేసేయి. ఆగకు. ఎక్కడికైనా ఎళ్ళాలనిపిస్తే వెళ్ళిపో. తినాలనిపిస్తే తినేసేయి. తిరగాలనిపిస్తే తిరిగేసేయి. చూడాలనిపిస్తే టికెట్లు బుక్ జేసేసుకో. ఇది ఈ సమాజం నేర్పిస్తుందండి. ఇదే ఆనందం. థిస్ ఈస్ వాట్ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్. లైఫ్ అంటే ఇంకేంటి? చూడకపోతే ఏంటి? తినకపోతే ఏంటి? తిరగకపోతే ఏంటి? అని సమాజం చెప్తుంది. ఆ భ్రమలో మనం బ్రతుకుతున్నాం. కాదయ్యా! థిస్ ఈస్ నాట్. మానవ జన్మకైతే కాదు. ధర్మం తెలిసిన వాడికైతే కాదు. ఏంటి మరి మనకేంటి? ఇప్పుడు చూడండి ఒకళ్ళ ఇంట్లో బాగా ఇప్పుడు మొన్న గుజరాత్‌లో ఒకటి ఇది కూలిపోయిందట తెలుసునా అండి మీకు? బ్రిడ్జ్ కూలిపోయిందట తెలుసా మీకు? వర్షాలు పడి, పడి, పడి బ్రిడ్జ్ నానిపోయి అట్లా బ్రిడ్జ్ పైన వెహికల్స్ పోతూనే ఉంటే అట్లా ఠాప్ అని కూలిపోయి మొత్తం వెహికల్స్ ఉన్నట్టుగా లోపలికి నీళ్ళలో పడిపోయాయట గుజరాత్. అలా మీరు చూసారనుకోండి, ఒక ఇల్లు కండిషన్ బాగా వర్షాల్లో నానిపోయి గోడలు కూలిపోయే పరిస్థితొచ్చిందనుకోండి, గోడ కూలిపోయే పరిస్థితొచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేయగలుగుతామా అండి మనం? మొత్తం ఇల్లు పడిపోయే పరిస్థితిలో దాన్ని రిపేర్ చేయగలుగుతామా? రిపేర్ చేయలేము. షిఫ్ట్ చేయొచ్చంతే. ఇప్పుడు చూడండి మనం చిన్నప్పటి నుంచే పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు వీళ్ళకి అయ్యో! ధర్మం గురించి తెలిసామనుకోండి, జాగ్రత్తగా ఒక చిన్న క్రాక్ రాంగానే రిపేర్ జేసుకోవటం. లీకేజ్ అవ్వంగానే పైన మొత్తం పుట్టి అంటారా ఏదో ఏస్తారు. పైనంతా ఇదేసేసుకోవటం. వాటన్నిటి వల్ల రిపేర్ చేయించామనుకోండి లాస్ట్‌కి గూడా బావుంటుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడి కండిషన్ ఎలా అంటే కూలిపోవస్తుంది. వీడేమంటున్నాడు రిపేర్ చేయించచ్చా అంటే మన ఇంట్లో కొన్ని పాడైపోయినప్పుడు వస్తారండి. రిపేర్‌కి పిలిస్తే వాడంటాడు, "అరేయ్! రిపేర్ చేయటం కాదండి కొత్త యూనిట్టే పెట్టాలి" అని. మనం ఏమనుకుంటాం, లేదు లేదు డబ్బులు ఖర్చయిపోతే కొత్త యూనిట్ పెడితే దీన్ని ఎలాగని రిపేర్ చేయి అంటే, "సార్ నేను చెప్తున్నాను రిపేర్ పనికిరాదు మార్చాలి" అనంటే, "లేదు లేదు రిపేర్ చేసి ఎళ్ళిపో" అంటే కొద్దిగా తక్కువ డబ్బులిచ్చి మనం రిపేర్ చేసుకున్న వాడెళ్ళిన నెక్స్ట్ డేనే మళ్ళీ కుయ్ అని లైటొస్తుంది. వీడికి రిపేర్ డబ్బులు పోయాయి ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ డే కొత్త దానికి డబ్బులు బోయినాయి. కాబట్టి ఇక్కడ విదురుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు రిపేర్‌కి పనికిరాని శరీరం అయిపోయిందయ్యా! ఇప్పుడు నువ్వు చాలా వృద్ధుడివైపోయావు. కాబట్టి నువ్వు రిపేర్ చేయించాలని ప్రయత్నం చేసుకో. షిఫ్ట్ అయిపో. ఇల్లుని షిఫ్ట్ చేసేసేయి. కొత్తిల్లు కొనుక్కో అని విదురుడికి ఒక తపన అన్నమాట. ఎలాగైనా సరే ఈ యొక్క ధృతరాష్ట్రుడిని ఇంటి నుంచి బయటికి పంపించాలి అని. మీరు చూడండి, మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఇంటి నుంచి బయటికెళ్తేనేనా అనంటే, ఒకసారి ఆలోచన చేయండి. కనీసం, కనీసం మనందరికి చెప్తున్నా. 2 చేయొచ్చండి మనం. ఒకటి ఇంట్లో ఉంటూ భక్తి చేయటం. కనీస స్థితి. మనమేమి ధృతరాష్ట్రుడిలాగా ఇల్లు, వాకిలి వదిలేసి అరణ్యంలోకి, హిమాలయాలకెళ్ళిపోయి తపస్సు జేసి, శరీరాన్ని యోగాగ్నితో ప్రజ్వలింపజేసేసి ఆహ్, బా ఉత్తర లోకానికి వెళ్ళవలసిన అవసరం లేదండి.
ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మనకేంటి ధృతరాష్ట్రుడికి చెప్పే విషయాలు మనం ఎలా అన్వయించుకోవాలంటే, ముఖ్యంగా పైనుంచి కింద వరకొస్తాను. ఎవరికైతే పిల్లల్ని పెళ్లి చేసేసారో, మనవళ్ళు, మనవరాళ్ళు పుట్టేసారో, కోడళ్ళొచ్చారో, అల్లుళ్ళొచ్చారో, దయచేసి ఇంట్లో ఉండే వ్యవహారాలలో అతిగా తలదూర్చటం ఆపేయండి. కోడలేం జేస్తుంది? అల్లుడేం జేస్తున్నాడు? కొడుకేం జేస్తున్నాడు? కూతురేం జేస్తుంది? వాళ్ళ పిల్లలేం జేస్తున్నారు? ప్రతి క్షణము లైవ్ అప్‌డేట్ టకా టకా ఫోన్‌లు జేసి నువ్వేం వండుకున్నావు? నేనేం తిన్నా? ఇలా దాన్నలా వండు. నువ్వు దాన్నెలా వండావు? నువ్వేం చీర కట్టుకున్నావు? నువ్వు ఈ చీర ఎక్కడ కట్టుకున్నావు? అవి, ఇవి, అవి ఎప్పుడు జూడు భౌతికమైన విషయాలు మాట్లాడి, మాట్లాడి గంటలు తరబడి కనీసం అది ఆపేయండి ఫస్ట్ స్టేజ్. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? కృష్ణ, రామ అనుకుంటూ నోరు మూసుకొనుండండి. ఎవరైనా వచ్చి ఏమన్నా మాట్లాడారనుకోండి, మౌనవ్రతం. అయ్యో! ఈరోజు ఏకాదశి కాదండి. ఈరోజు ఏం రోజు? షష్ఠి. నేను షష్ఠి రోజు మౌనవ్రతం ఉంటా. కృష్ణ రామ, కృష్ణ రామ, కృష్ణ రామ.